అల్లూరు జిల్లా పాడేరులో అంగన్వాడీ కార్యకర్తలు నిరాహార దీక్ష చేపట్టారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 23-24 తేదీలలో ఐసీడీ ప్రాజెక్టుల ఆఫీసుల ముందు తమ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు అయ్యింది. ఈ సందర్భంగా ఆ 23-24 తారీఖుల్లో జరిగేటువంటి కార్యక్రమం దిగ్విజయంగా పూర్తయింది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు 42 రోజులు సమ్మె చేశారు. అందులో ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అంగన్వాడీలకి అన్ని సమస్యలు పరిష్కారం చేస్తాం, మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని గెలిపించండి అని చెప్పేసి ప్రతి శిబిరాల దగ్గర తెలుగుదేశం నాయకులు వచ్చి వాళ్ళు చెప్పడం జరిగింది. అందులో భాగంగానే గత 2 సంవత్సరాల కాలంలో ఉన్నటువంటి రాయబారాలు కానీ లేదు వినతి పత్రాలు కానీ లేదు అనేక రూపాల్లో మేము తెలియజేశాం. గత్యంతరం లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు జిల్లా కేంద్రంలో చేస్తూ ఉన్నాం. వీళ్ళు సమస్యలు పరిష్కారం చేయకపోతే కనుక మార్చి 2వ తారీఖున చలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి సీఎం చంద్రబాబు నాయుడు గారికి తగిన సమాధానం చెప్తామని చెప్పి అంగన్వాడీ తరఫున సిఐటిగా మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. నేను పాడేరు ప్రాజెక్ట్ లీడర్ని, అలాగే అంగన్వాడీ ఏఎస్ఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శిని. ఈరోజు చేపడుతున్న 23 నుంచి ఈరోజు లాస్ట్ రోజు 3వ రోజు. ఫస్ట్ రోజు కార్యకర్తలతో చేసాము ప్రాజెక్టుల దగ్గర, అలాగే సెకండ్ రోజు హెల్పర్తో చేసాము, అదే 200 మందితో. అలాగే 3వ రోజు ఇవాళ జిల్లా వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లోని పాడేరులోని ఈ నిరాహార దీక్ష చేపడుతున్నాము. మెయిన్ డిమాండ్స్ ఏమిటంటే కనీస వేతనము 26,000 ఇవ్వాలని. ఎందుకంటే పెరుగుతున్న ధరలు బట్టి అధిక వర్కులు పెరుగుతూ అంగన్వాడీలని చాలా పరుగులు అనేక రకాల వ్యాపులు ఇచ్చి ఏఎన్ఎం చేయవలసిన పనులు కూడా, అలాగే సచివాలయం సిబ్బంది చేయవలసిన పనులు కూడా మాకు అప్పచెప్తూ పని ఒత్తిడి భారం అంటూ అధికంగా పెంచుతున్నారు. మేము వర్కులు చేయలేక చాలాని జీవితంతో బ్రతకలేక అనారోగ్యాలు పాలవుతున్నారు మా అంగన్వాడీ కార్యకర్తలు. ఇలాంటి పరిస్థితుల్లోని మేము గౌతమ కోరికలేమి కోరట్లేదు. మేము పనికి తగ్గ వేతనాన్ని ఇమ్మని ఈ గవర్నమెంట్ని డిమాండ్ చేస్తున్నాం. ఇవ్వకపోగా ఇటీవల కాలంలో మినీలు మెయిన్ సెంటర్లో మార్చాలని చెప్పినప్పుడు కొంత మినీలను అయితే ప్రమోట్ చేసి మేము ఇచ్చాం కదా, వాళ్ళు జీతాలు ఇస్తాము పెంచుతున్నాం కదా, ఇంకా మీరు ధర్నాలు చేయటం ఎందుకని ఈ గవర్నమెంట్ అడుగుతుంది. కానీ మేము అడుగుతున్నది ఏంటి, 42 సమ్మెకాలంలోని మాకు ఏదైతే హామీలు ఇచ్చారో, ఏమైతే జీవాలు ఇస్తామన్నారో అవి ఇవ్వమని మేము కార్యక్రమాన్ని అయితే మొదలుపెట్టాము, ఈ దీక్షల్ని ప్రారంభించాము. కానీ ప్రభుత్వం ఇక మీద జీతాలు ఇచ్చేది లేదని చెప్తున్నారు. మీరైతే మొండి విహారీలు చేస్తే మేము అంగన్వాడీలేమి తక్కువగా అంచనా వేయకండి. ఇక మీదట మేము ఏం చేయాలో మా సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఈ గవర్నమెంట్ తెలియజేస్తున్నాం, ఈ అధికారులు కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా మేము వేసవి సెలవులు ఇమ్మని నెలవారీగానే 42 సమ్మెకాలంలో అడిగాము. అయితే అది ఇస్తామని జీవో ఇప్పటికొచ్చి ఇవ్వలేదు. రేపు మార్చి నుంచి ఒంటిపూట్ల పళ్ళు కూడా మాకు ఇమ్మని మేము అడుగుతున్నాం. ఎందుకంటే అంగన్వాడీ చిన్నపిల్లలు ఉండి వాళ్ళు ఎండలతో
ఇస్తున్నారు మాకు గవర్నమెంట్ ఇచ్చినట్లుగానే మాకు కూడా అంగన్వాడీలు కూడా ఇమ్మని మేము అడుగుతున్నాం. అది ఇచ్చే వరకు కూడా మేము ఈ డిమాండ్ పెడుతున్నాం. అదేవిధంగా ప్రీ స్కూల్ని 5 సంవత్సరాల వరకు కూడా అంగన్వాడీలోనే ఉంచాలి పిల్లలందరినీ. ప్రైవేట్ స్కూళ్ళలోని వాళ్ళకి ఆర్డర్స్ ఇచ్చి మీరు ప్రైవేట్ చేస్తామంటున్నారు. కానీ వాళ్ళని మమ్మల్ని అంగన్వాడీలో ఉంచి వాళ్ళకి మేము ఇచ్చే బుద్ధులు నేర్పించాలంటే వేపల భారం తగ్గించాలి. వేపల భారం తగ్గించినప్పుడే మేము అంగన్వాడీలోని ప్రీ స్కూల్ అన్నది నేర్పించుకోగలుగుతాము. కనీసం ప్రీ స్కూల్ చెప్పట్లేదు. 2-3 పిల్లలు ఉన్నారు, వీళ్ళకి ఎందుకు అంగన్వాడీ ఉద్యోగం జీతం అంటున్నారు. కానీ కొండలెక్కి గుట్టలెక్కి మేము చేస్తున్న శ్రమనన్నది ఎవరు గుర్తించట్లేదు. అంగన్వాడీలు ఎంత శ్రమపడి కొండలు దాటి వాగులు దాటి పనిచేస్తున్నారు అన్నది తెలియట్లేదు. సిగ్నల్స్ లేని పాయింట్లను ఎఫ్ఆర్ఎస్లు చేసి గర్భిణీ బాలింత టీహెచ్ఆర్ టేక్ హోమ్ రేషన్లు ఇస్తూ ఎవరు కూడా మేము వాళ్ళని ఎంతలాగా చూసుకుంటామన్నది ఆ సేవను గుర్తించట్లేదు. గవర్నమెంట్ ఇటువంటి సేవలను గుర్తించి మాకు సంక్షేమ పథకాలను కూడా వర్తింపజేయాలని, వాటి జీవాలు కూడా వెంటనే ఇవ్వాలని ప్రభుత్వానికి అడుగుతున్నాము. అన్నది మేము పెడుతున్న ఈ 3 రోజుల కాలం మేము ప్రభుత్వానికి శాంతిగా మేము ఈ నిరాహార దీక్షలు చేస్తున్నాం. ఇంకా మేము చేసిన కోరికల్ని మీరు సమావేశాలు పెట్టి పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ సీఎం కార్యాలయం ముట్టడికైనా అలాగే బైఠాయించి సెంటర్ క్లోజ్ చేసి మేము సమ్మెను కొనసాగిస్తామని ఇది ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం.